am Dr. Surya Prakash Rao, neurosurgeon, retired from Osmania General Hospital, Hyderabad, 10 years ago. Now I am working in Srikara Hospital, Attapur, pillar number 5. నేను బ్రీఫ్గా న్యూరో సర్జరీ అండ్ హెడ్ ఇంజరీస్ గురించి నేను చెప్దాం అనుకుంటాను ఈ రోజున. హెడ్ ఇంజరీస్ అంటే మెదడుని పూర్తిగా దేవుడు కవర్ చేసేసాడు, ఎక్కడ గ్యాప్ పెట్టలేదు. ఏదో గ్యాప్ ఇక్కడ కొంచెం గ్యాప్ పెట్టాడు, ఆ గ్యాప్లో స్పైనల్ కార్డ్ పోతుంది, ఇక్కడ గ్యాప్ పెట్టాడు, ఇక్కడ కన్ను వస్తుంది, అంటే రెండే గ్యాప్స్ ఉన్నాయి మెదడుకి. కానీ థొరాక్స్కి అంటే హార్ట్కి మాత్రం గ్యాప్స్ పెట్టాడు బ్రీతింగ్కి. కానీ హార్ట్ అండ్ లంగ్స్ బ్రీత్ in the sense contraction and relaxation occurs for both brain and lung, but brain is covered totally with bony cover. హెడ్ ఇంజరీస్లో ఫస్ట్ స్కిన్ ఇంజరీస్ వస్తాయి. స్కిన్ ఇంజరీస్ అంటే నార్మల్గా యూ కెన్ ఇగ్నోర్. దాని తర్వాత డ్యూరల్ ఇంజరీస్ని కూడా కొంతవరకు ఇగ్నోర్ చేసేయచ్చు. డ్యూరా కిందన ఉన్నదే మెదడుకి తగిలిన దెబ్బని సిటీ స్కాన్ కూడా ఒక్కొక్కసారి కనిపెట్టలేదు. ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ క్లినిషియన్ కెన్ డిటెక్ట్ ద బ్రెయిన్ ఇంజరీస్. ఆ బ్రెయిన్ ఇంజరీస్ వలన ఒకటి ఫిట్స్ రావచ్చు, 2 కోమాల్లోకి వెళ్ళిపోవచ్చు, తర్వాత కాలు చేయబడిపోయి పక్షపాతం రావచ్చు, తర్వాత క్రానిక్ హెడేక్ తగ్గిపోతుంది. సిటీ స్కాన్ నార్మల్గా ఉంటుంది. క్రానిక్ హెడేక్, పేషెంట్ విల్ బి హ్యావింగ్ క్రానిక్ హెడేక్, తగ్గట్లేదు అంటూ ఉంటారు. ఈ డాక్టర్ ఆ డాక్టర్ అక్కడ కరీంనగర్, తర్వాత నిజామాబాద్, హైదరాబాద్ తిరుగుతూనే ఉంటారు. సిటీ స్కాన్ విల్ బి నార్మల్, ఎంఆర్ఐ విల్ బి నార్మల్, బట్ ఎట్ పేషెంట్ విల్ బి హ్యావింగ్ క్రానిక్ హెడేక్, దీర్ఘకాలపు తలనొప్పి. అది ఎక్స్పీరియన్స్డ్ క్లినిషియన్ డిటెక్ట్ చేసి ట్రీట్ చేయగలడు. ఇక లోపల ఇంజరీస్ ఉంటాయి, డ్యూరాకు దాటి లోపల ఇంజరీస్కి పెద్ద రక్తగడ్డ అయితే ఆపరేషన్ చేసి రిమూవ్ చేయాలి. చిన్నవాటిని అయితే వదిలేయచ్చు. ఇక స్పైనల్ కార్డ్ ఇంజరీస్లో చాలా మట్టుకు అవి సెల్ఫ్ హీలింగే unless cross section, unless the spinal cord is cross sectioned, then nothing can be done. Spinal cord injuries are more dangerous than brain injuries. ఇక రెండో పాయింట్ వచ్చి ఎపిలెప్సీలో చాలా రకాలు ఉన్నాయి. ఎపిలెప్సీలో మనకు కామన్గా కనిపించేది గ్రాండ్ మాల్ ఎపిలెప్సీ. పేషెంట్ చేతులు కాళ్ళు కొట్టుకుంటూ ఉంటాడు, అది గ్రాండ్ మాల్ ఎపిలెప్సీ, అందరికీ తెలిసింది. ఎపిలెప్సీ అంటే అదే కొన్ని ఎపిలెప్సీలు ఇలా చూస్తూనే ఉంటారు, అది ఎపిలెప్సీ కూడా. కొంతమంది కళ్ళు తిరుగుతూ ఉంటాయి, వాళ్ళకి కూడా ఎపిలెప్సీయే. కానీ చాలామంది ఫిజిషియన్స్కి తెలీదు, వాళ్ళు ఏదో ట్రీట్మెంట్ ఇస్తుంటారు, పేషెంట్ తగ్గదో వెళ్తూ ఉంటారు. ఈ ఎపిలెప్సీలో చాలా 100 రకాలు ఉన్నాయి. ఒక్కొక్క రకాలలో ఒకమైన పేషెంట్ చివర్లో కూర్చుంటాడు, చైర్ను మొత్తం అంతా వదిలేసి చివర్లో కూర్చుంటాడు, అదో రకమైన ఎపిలెప్సీయే. ఇంకో రకమైన ఎపిలెప్సీ చాలా ఉన్నాయి. ఎపిలెప్సీ టైప్స్ బుక్కే ఉంది ఎపిలెప్సీ మీద. ఇక స్ట్రోక్, బ్లడ్ తక్కువైతే మెదడుకి బ్లడ్ సప్లై తక్కువైతే
దాన్ని స్ట్రోక్ అంటారు. దానివల్ల కాళ్ళు చేతులు పడిపోతాయి, ఒక్క కాలు చెయ్యి. ఆ స్ట్రోక్ వలన దానికి ఇస్కీమిక్ స్ట్రోకు ఆర్ హెమరేజిక్ స్ట్రోక్ 2 రకాలుగా ఉంటాయి. హెమరేజ్ అంటే బీపీ వలన, బీపీ కంట్రోల్లో పెట్టుకోకపోవటం వలన మెదడులో రక్తగడ్డ పెడితే, చిన్న రక్తగడ్డ అయితే వదిలేయచ్చు, పెద్ద రక్తగడ్డ అయితే మళ్ళీ ఆపరేషన్ చేయాలి. ఇస్కీమిక్స్ అది హెమరేజిక్ స్ట్రోక్. ఇస్కీమిక్ స్ట్రోక్ ఇక్కడ నరాల్లో నేరో అయిపోయినా మెదడుకి బ్లడ్ సప్లై తక్కువైపోతుంది, దాన్ని ఇస్కీమిక్ స్ట్రోక్ అంటారు. ఒకసారి బ్లడ్ హెడ్ ఇంజరీస్ తగిలినా కూడా ఇస్కీమిక్ స్ట్రోక్ రావచ్చు, తర్వాత హెమరేజిక్ స్ట్రోక్ కూడా రావచ్చు. నా ఫేవరెట్ టాపిక్ చెప్పదలుచుకున్నాను ఇప్పుడు, హోమంకులస్. హోమంకులస్ అంటే మెదడులో ఈ పార్ట్లో కాళ్ళని పెట్టాడు దేవుడు, ఈ పార్ట్లో తలని పెట్టాడు, ఈ మధ్యలో ఇతర భాగాలను పెట్టాడు. స్పీచ్ కూడా ఇక్కడ పెట్టాడు. స్పీచ్ని ఎడం ప్రక్కన డామినెంట్ హెమిస్ఫియర్ అంటారు. ఎడం ప్రక్కన డామినెంట్ హెమిస్ఫియర్ అంటే ఎడమ పక్క ఏదన్నా దెబ్బ తగిలితే, స్ట్రోక్ కానీ వస్తే జ్ఞాపకశక్తి కోల్పోతాడు, తర్వాత స్పీచ్ కూడా కోల్పోతాడు. కాబట్టి హోమంకులస్లో ఎడం ప్రక్కన కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎడం పక్క దెబ్బ మెదడుగా దెబ్బ తగలకుండా చూసుకోవాలి, ఎడం ప్రక్కన పర్టికులర్గా దెబ్బ తగలకుండా చూసుకోవాలి. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థాంక్యూ.